అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఒక ఆసక్తికరమైనటువంటి వీడియో అయితే ఇది మనం చేయబోతున్నామండి. ఏంటంటే మహిళా ఓటర్లందరూ వైసీపీ వైపునే ఉన్నారు, మహిళా ఓటర్లందరూ వైసీపీకే ఓట్లు గుద్దారు అని జగన్ గారు అలాగే వైసీపీ ప్రభుత్వం గట్టి నమ్మకంతో ధీమాతో అయితే ఉంది. మన అభిప్రాయం కూడా చాలా మట్టుకి మహిళా ఓటర్లు వైసీపీ తరపునే ఉందని అభిప్రాయం అయితే ఉంది. కానీ తర్వాత కొన్ని లెక్కలు చూసుకుంటే కనుక అవి మారాయి. అదే టీడీపీకి గుడ్ న్యూస్ అని చెప్పాను నేను. అసలు ఏంటి వైసీపీ మహిళా ఓటర్లు అందరూ వైసీపీ తరపున ఉంటే టీడీపీకి గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళే ముందు నేను చెప్పబోతున్నాను. మర్చిపోద్దు, ఫస్ట్ నాది రిక్వెస్ట్ ఉందండి, మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోస్ మనం ఏం చేసినా సరే మీకు చేరతాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి, మనం చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఓకే, చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే మహిళా ఓటర్లు అందరూ కూడా యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం యావత్ ఇండియా, భారత్ మొత్తం కూడాను మహిళా ఓటర్లని ఆకర్షించేటట్టుగా ఉంటాయండి రాజకీయ పార్టీలు అన్నీ కూడా. పిఎం ప్రధానమంత్రి గారితో సహా మహిళా ఓటర్ల మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే మహిళా ఓటర్లు ప్రతి రాష్ట్రంలో ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళదే ఎక్కువ. ఎందుకంటే పురుష ఓటర్లు ఆధిక్యంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎవరు ఎక్కువగా ఓట్లు వేస్తారా అంటే పక్కాగా ఓట్లు వేసేది మహిళా ఓటర్లే. కాబట్టి మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతూ ఉంటాయి. ఏంటంటే కనుక ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో రకమైన పథకాలు అవి అన్ని మహిళలను ఉద్దేశించే పెడతాయి. ఆంధ్రప్రదేశ్ అనే కాదండి, మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా. ఒక్కసారి చూద్దాం, ప్రధానమంత్రి మోదీ గారే మహిళలను ప్రత్యక్షం ప్రసన్నం చేసుకోవడం కోసం నారీ శక్తి, బేటీ పడావో, బేటీ బచావో ఇలా ఒకటి కాదు చాలా రకాలు మహిళలు ఉద్దేశించే పథకాలు అయితే కనుక పెట్టడం జరిగింది. ఆ పథకాలు బట్టే ఆయన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టారు మహిళలు. ఇది వాస్తవం, దీంట్లో ఎలాంటి మార్పు లేదు. తర్వాత ఇప్పుడైతే అసలు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అప్రాతిహతంగా ఉన్న టైంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు. కేసీఆర్కి కేటీఆర్కి అసలు ఎదురే లేదు. ఎన్నేళ్ళైనా వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళ పార్టీయే తెలంగాణలో ఉంటుంది, వేరే పార్టీ రాజకీయ మనుగడ కూడా అక్కడ ఉండదు అనుకున్న టైంలో ఒకే ఒక పథకం కాంగ్రెస్ కొన్ని పథకాలు మహిళలను ఉద్దేశించి పెట్టడం జరిగింది. మహిళలను ఉద్దేశించి ఏదైతే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి, తర్వాత ఏదైతే మహాలక్ష్మి పథకం, ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఆ మహాలక్ష్మి పథకం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇలాంటి కొన్ని పథకాలు కాంగ్రెస్ ఎప్పుడైతే పెట్టిందో ఒకేసారి దాంతో బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతోటి గంప కొత్తగా మహిళలందరూ కాంగ్రెస్ని గెలిపించారు. రేవంత్ రెడ్డిని సీఎంగా కూర్చోబెట్టారు. ఎందుకని ఆ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో గృహిణికి ఏడాదికి ₹1,00,000 అన్నాడో, తర్వాత ఆర్టీసీ బస్సులు ఉచితం అన్నాడో, ఇంకా మహిళలకి చాలా పథకాలు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలతో మహిళలు వాళ్ళ వెంటనే వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది అధికారంలో. అలాగే వైఎస్ఆర్ చూసుకున్నా సరే, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చూసుకున్నా సరే మహిళల మీద ఉద్దేశించే ఏ పథకం పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళందరికన్నా కొంచెం అన్వేషణ ఏంటంటే వైఎస్ఆర్ ఆసరా కానీ, పొదుపు సంఘాలకు రుణాలు వడ్డీ చెల్లింపు కానీ, వైఎస్ఆర్ చేయూత 40 సంవత్సరాల నిండిన వరకు 18,000 కానీ, అలాగే బీసీ ఎస్టీ మైనార్టీ మహిళలకు కానీ వైఎస్ఆర్ చేయూత ద్వారా దశల వారీగా దాన్ని పెంచడం కానీ, అలాగే మహిళలకు ఇచ్చే పింఛన్ పథకం కానీ, అలాగే ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా మహిళల మీదే, మహిళకే ఇచ్చారు తప్ప మగవాడి కన్నా ఏ పథకం లేదు అసలు నన్ను అడిగితే కనుక. చాలా మట్టికి అంటే రైతులను పక్కన పెడితే కనుక ఎక్కువగా ఎవరిని మెయిన్ టార్గెట్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కనుక మహిళలనే. కాబట్టి మహిళలను టార్గెట్ చేయడం వల్ల ఈ పథకాలు పెట్టడం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అదే నేను చెప్పేది. కాబట్టి మహిళల ఓటు పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే 2019 నుంచే మారిపోయింది. ఎందుకంటే అత్యధికంగా మహిళా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరగడం జరిగింది. 67.18గా ఉన్న మహిళా ఓటింగ్ పర్సంటేజ్ 2024కి వచ్చేసరికి ఇంకో 7.5 7.5% మరలా పెరిగింది. కాబట్టి ఇలా మహిళా ఓటింగ్ పర్సెంట్ మీదే ఆధారపడ్డాయి అన్ని రాష్ట్రాలు భారతదేశంలో. కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది, మళ్ళీని అదే మహిళా ఓటర్లకి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే వరాలు ఇస్తున్నారు కదా. ఆ నవరత్నాల్లో ఎక్కువగా అన్ని మ్యాక్సిమం మహిళలకే కదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కదా మళ్ళీ విజయం అని అనుకుంటే కనుక పొరపాటే, పప్పులే కాల్సినట్టే. కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. ఎందుకని మళ్ళీ టీడీపీకి ఇది మంచి చేకూరుతుంది అని అంటే కనుక మీరు వీడియోని మధ్యలో ఎండ్ చేయొద్దు, పూర్తి వరకు చూడండి. ఏంటంటే ఎందుకని అన్నాను కనుక, ఏదైతే ఏ విషయంలో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు
పథకాలు ప్రవేశపెట్టి ఈ పథకాలు మేము చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడో ఆ పథకాల్లో ఇంపార్ట్ అయినాయని 2 చేయలేకపోయాడు ఆయన. ఏంటంటే కనుక మద్యపాన నిషేధం నేను చేస్తాను అని హామీ ఇచ్చాడో ఆడవాళ్ళందరూ కూడా ఎంతో అవస్థలు పడుతున్న ఆడవాళ్ళందరూ కూడా ఒకేసారి గంప కొత్తగా ఓట్లు అయితే కనుక గుద్దారు వైఎస్ఆర్సీపీకి. ఒకే ఒక ప్రధాన కారణం ఏంటంటే కానీ మద్యపాన నిషేధం. ఆ మద్యపాన నిషేధం చేయకపోగా భారీగా రేట్లు పెరగడం, అలాగే ఎందుకు పనికిరానటువంటి దరిద్రమైన సరుకును మార్కెట్లోకి తీసుకురావడం, అసలు పత్తాయి లేని బ్రాండ్లతోటి అమ్మకాలు అమ్మడం, అలాగే దాన్ని ఇంకా విపరీతమైన రేట్లు పెంచడం. అరే 100 రూపాయలకి 150 రూపాయలు కొనుక్కునేది పోయింది, 300 400 కొనుక్కోవాల్సి వస్తుంది, అసలు వాడు తెచ్చే సంపాదన వాడు మందికే సరిపోతుందని చాలామంది మహిళలు ఆవేదన చెందడం. ఇలాగ దీంట్లో మాత్రం అబ్సల్యూట్లీ ఫెయిల్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ మద్యపాన నిషేధం అమలు అనేది జరగలేదు అసలు ఆంధ్రప్రదేశ్లో. దశల వారీగా వంతుల వారీగా నేను మద్యపాన నిషేధం చేస్తానని అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా జరగకపోవడం వల్ల ప్రధాన కారణం ఏం జరిగింది? మద్యపాన నిషేధం అయితే చేయలేకపోయాడు కాబట్టి చాలామంది మహిళలు అదేంటి చేస్తానన్నగా చేయలేదు కదంటే మద్యపాన నిషేధం జరగలేదు అని మళ్ళీ ప్రతిపక్షాలు ఒకేసారి గగ్గోలు పెట్టడంతో అవన్నీ మహిళలకి అర్థం కావడం వల్ల ఈసారి మద్యపాన నిషేధం మేము చేయలేకపోయారు కాబట్టి వాళ్ళకు ఓట్ల శాతం తగ్గుతుంది, మహిళలందరూ ఓట్లు వేయాలని రూలే లేదు, మహిళలంతా వాళ్ళ పక్కనే ఉన్నారనుకోవడం పొరపాటే. అంతే కదండి. తర్వాత ఏదైతే మద్యపాన నిషేధం అన్నారో అది జరగల. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ఏం చేయరు రాయండి కనుక మరి ఇస్తాననే ధైర్యమో ఎవరో ఏదైతే కానీ మొత్తానికి పింఛన్ అనేది అదైతే పింఛను పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 4,000 పెంచడం, 4,000 కాకుండా ఎక్కిన ఏడాదిలోనే ఎక్కిన వెంటనే ఒకేసారి 7,000 మీ చేతికి వస్తాయి అనేది ఒక రామబాణం లాంటి ఒక అస్త్రాన్ని అయితే వదిలేడండి. దాంతో దెబ్బకి ఏం చేయండి పింఛన్ తీసుకునే మహిళలందరూ కూడా టర్న్ అయ్యారు 100%. ఎందుకంటే 1-2 కాదు, ఒకేసారి 7,000 దెబ్బదెబ్బలుగా పెంచుతూ ఉండడం మన పద్ధతి. ఒకేసారి 4,000 చేస్తాను, 4,000 కాడికి మీ పెన్షన్ ఇచ్చేస్తానని అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ మాటతోటి మ్యాక్సిమం పెన్షన్ తీసుకునే మహిళలందరూ కూడా యూటర్న్ తీసుకున్నారు అని అంటే ఎలాంటి సందేహం లేదు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి యూటర్న్ తీసుకున్న వీళ్ళు టీడీపీ కూటమికి ఏదైతే ఉందో ఆ కూటమికి అయితే కనుక భారీగా ఓట్ పోలింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి వ్యతిరేక ఓటు ఎలాగో ఉన్నదే ఉంది వైసీపీకి. ఆ వ్యతిరేక ఓటు ప్లస్ ఈ పెన్షన్ ఏదైతే యూటర్న్ తీసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో, అలాగే మద్యపాన నిషేధం జరగలేదని యూటర్న్ తీసుకున్న మహిళలు ఎలాగైతే ఉన్నారో ఈ మహిళలందరూ కూడా మొత్తానికి చాలా మట్టుకి వాళ్ళ దిశ మార్చుకున్నారు కూటమి వైపుకి అనేది కనుక చెప్పొచ్చు. అంటే మెయిన్ ప్రధాన కారణాలు ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ జరుగుతున్న ఫ్యాక్టర్స్ కాబట్టి ఉన్నాయే, వాస్తవాలే కాబట్టి, లేనిపోయి చెప్పట్లేదు, కల్పితాలు చెప్పట్లేదు, నేను ఉన్న మాటలే మాట్లాడుతున్నా. కాబట్టి ఇలాంటి 2-3 పథకాల విషయంలో వైఎస్ఆర్సీపీ దెబ్బడిన ప్రతి పథకం కూడా భయంకరమైన పథకమే, మద్యపాన నిషేధం కానీ పెన్షన్లు కానీ ఇలాగా కొన్ని అయితే కనుక. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్ చేయుత అన్నారు లేదా ఆసరా అన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మాత్రమే సంబంధించి ఉండటంతో మిగిలిన వర్గాల్లో మహిళలు లేరా? మరి మిగిలిన వర్గాల్లో కూడా మహిళలు ఉన్నారు కదా, ఆ మహిళలకి లబ్ధి చేకూరాలి కదా. కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూరలేదు కాబట్టి వాళ్ళకు కూడా కొద్ది గొప్ప వ్యతిరేకత ఉంది వాళ్ళకు కూడా. కాబట్టి ఇలా వ్యతిరేకత ఉన్న వీళ్ళు, అలాగే మిగిలిన సామాజిక వర్గంలో ఉన్న మహిళలు, అలాగే మద్యపాన నిషేధం జరగలేదని ఎవరైతే అనుకున్నారో ఆ మహిళలు, అలాగే టీడీపీ సానుభూతి పైన కొంతమంది మహిళలు, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిందో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళలు రోడ్లు ఎక్కారు. మీకు గుర్తుందో లేదు, నాకు బాగా గుర్తు. కాబట్టి ఎప్పుడు ఇల్లు దాటిన మహిళలు కూడా ఇల్లు దాటి గడప దాటి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు అయితే చేయడం జరిగింది, లేదా క్యాండిల్ ర్యాలీలు, మినిమం ప్రతి చోట క్యాండిల్ ర్యాలీలు అయితే జరిగినాయి. కాబట్టి ఈ మహిళలందరూ కూడా అంటే ఏదైతే ఎక్కువ 7.5 పెరిగిందో 2024లో మహిళా ఓటింగ్ పర్సంటేజ్, ఆ ఓటింగ్ పర్సంటేజ్ నుంచి చాలా మట్టికి కూటమి వైపుకి మళ్ళింది. అదండి నేను చెప్పింది ఏది కూడా మొత్తం అన్ని ఆధారాలతోటే చెప్పాను నేను మీకు, అది విషయం. కాబట్టి ఈసారి అనుకున్నట్టుగా ఏదైతే మొత్తం మహిళా ఓటింగ్ పర్సంటేజ్ అంతా మాకే అని అనుకున్నట్టుగా జరగదో, లెక్కల్లో అదంతా తప్పే. కాబట్టి మనం చెప్పిన ఏదైతే ఈ లెక్కలు ఉన్నాయో ఇవి 100% జెన్యూనిటీ ఉన్నాయి, దాంట్లో డౌటే లేదు. ఆధారాలు సార్ మీ ముందు పెట్టా, నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీ అభిప్రాయం మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, నేను చెప్పిన దాని మాటల మీద. ఓకేనా? చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పొత్తు ఏదైతే మనం ఏ పార్టీకి పొత్తుగానో లేదా తొత్తుగానో మాత్రం వీడియోలు చేయం, అది మాత్రం మీరు పక్కగా రాసి పెట్టుకోవచ్చు. తర్వాత మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.